ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం. క్రికెట్ గురించి కూడా అందరికి తెలుసు. ముఖ్యమైన విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది 1980లో పెట్టారు. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఒక క్రికెట్ గా తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి అన్ని ఫండ్స్ కూడా తోడ్పాటు అందిస్తూ జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంత ముందు డైరెక్ట్ గా క్రికెట్ ఆడేవాళ్ళం. ఈ క్రికెట్ ద్వారా ఆడి ఈ రోజు క్రికెట్ లో ముందుకు వచ్చినటువంటి పెద్ద పెద్ద క్రీడాకారులు ఉన్నారు. మన సచిన్ గారు గాని, ధోని గాని, బ్రూమా గారు గాని, ఇటువంటి వాళ్ళందరూ దానిలో భాగంగా ఇక్కడ కూడా చాలా మంది రేపు Under-19 గానీ 20లో గానీ పోయేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వస్తే క్రీడా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ గ్రౌండ్ నిదర్శనం. 2018లో ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశాం, కట్టాం. కరెక్ట్గా గవర్నమెంట్ 2019 పోయింది. దీనికి రావాల్సిన డబ్బు 40 లక్షలు నిలబడితే ఈ రోజు మొండిగోడలతో ఉంది. మొన్నే దానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు కలిసి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా శాఖ చైర్మన్ రవి గారు అందరూ కలిసి మేము దీనికి 1,50,00,000 కూడా తేవడం జరిగింది. తొందరలో టెండర్ పిలుస్తారు. ఈ క్రీడా దీన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణ ఇది. ఇదే చంద్రగిరిలో ఈ రోజు మీరు పెడుతున్నారు సార్. దీనికి ముందు కూడా క్రీడల్లో అభివృద్ధి చెందాలని కూడా రాయల చెరువులో కూడా ఒక బోర్డుకు సంబంధించింది కూడా పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదే విధంగా మన ఆర్టీ ప్రసాద్ గారు అడిగారు, 6 నెలల్లో నేను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తానని. మీరు తీసుకొని రండి ప్రసాద్ గారు, మేము లోకేష్ గారిని ఒప్పించి తీసుకొని వస్తాం. ఇక్కడ దాంతో పాటు ఇక్కడ మీకేమేమి అవసరాలు ఉందో అన్ని అవసరాలు చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను తీసుకునే బాధ్యత నేను చూసుకుంటాను కూడా తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు కానీ ఉన్నటువంటి యువకులకు అందరికీ ఒక విన్నపం, మనం ఏ విధంగా రాజకీయ రంగమే కావచ్చు, క్రీడా రంగం అనొచ్చు, చదువులో గానీ అన్నిట్లో మీకు నచ్చిన రంగాన్ని మనం తలుచుకొని ముందుకెళ్తే దేంట్లో కూడా మనం డెవలప్మెంట్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఏదో ముక్కుబడికి వచ్చినామా పోయినా లేకుండా మనందరూ ఆ విధంగా పోతే సక్సెస్ కి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నా.